ఈ కాలంలో ఎక్కువగా దొరికే పచ్చి బఠానీతో రైస్ చక్కగా లంచ్ బాక్సులకి పిల్లలకి చాలా ఆరోగ్యకరమైన ఈ పచ్చి బఠానీతో రైస్ ఎలా చేసుకోవాలో చూడండి. దీనికోసం ముందుగా నేను కుక్కర్లో చేసుకుంటున్నాను. దానికోసం కుక్కర్లో ముందు ఒక గరిటె ఆయిల్ వేసుకోండి. తర్వాత మీ బియ్యానికి తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత ఈ బిర్యానీ దినుసులు అన్నీ కూడా ఒక్కొక్కటి మాత్రమే వేసుకోండి. ఇంకా నేను మసాలా పొడులు ఏమీ వాడట్లేదు. ఫ్లేవర్ కోసం ఇవన్నీ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఒక్క క్షణం అలా వేయించుకొని ఇవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయని సన్నగా పొడవుగా తరుక్కోండి. తగినన్ని పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇంకా కారం వేయను. ఈ వీటిల్లో నుంచి వచ్చే కారం మాత్రమే సరిపోతుంది. మసాలా దినుసులది పచ్చిమిర్చిది సాఫ్ట్గా చేస్తున్నాను. పిల్లల లంచ్ బాక్స్ కోసం ఇది కరెక్ట్ రెసిపీ. ఒకసారి ట్రై చేసి చూడండి. చివరి వరకు చూడండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని సగం వరకు వేగితే సరిపోతాయి. క్రంచీగా ఉన్న మనం కుక్కర్ పెడుతున్నాం కాబట్టి మళ్ళీ ఉడికిపోతాయి. ఇలా కాస్త వేగిన ఈ ఉల్లిపాయల్లో దీనిలోకి నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఒక్క టమాటో వేసుకున్నాను. మీరు టమాటో వేసుకుంటే రైస్ కలర్ వస్తుంది అనుకుంటే కనుక అస్సలు టమాటో వేసుకోవసరం లేదు. దీనికి తర్వాత ఒక 2-3 స్పూన్లు నిమ్మరసం అన్నం ఉడికేటప్పుడు నీళ్ళల్లో వేసుకోండి. అప్పుడు పులుపు కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా వేరే వెజిటబుల్స్ ఏమీ వాడటం లేదు. ఓన్లీ గ్రీన్ పీస్తోనే ఈ పలావ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం పుదీనా సన్నగా తరిగి దీనిలో వేసుకోండి. ఇది కాస్త వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర ఇది కూడా ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు 2 గ్లాసులు బియ్యానికి 1 గ్లాసు గ్రీన్ పీస్ వేసుకోండి. అలా అయితే కరెక్ట్గా ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది. మనం బియ్యం ఎన్ని వేస్తున్నామో అందులో సగం గ్రీన్ పీస్ వేసుకోండి. బియ్యాన్ని కూడా ఏ బియ్యమైనా పర్వాలేదు. మనం ఇంట్లో రోజు వండుకునే బియ్యమే. దాన్ని కడిగి అరగంట పక్కన పెట్టుకున్న తర్వాత ఇదిగో ఈ బియ్యాన్ని అంతటిని కూడా ఈ వేగిన ఈ మసాలాలన్నిట్లో వేసి ఒక్కసారిలా బాగా కలుపుకోండి. ఇలా చేయడం వల్ల అన్నం మెత్తబడకుండా ఉంటుంది. మనం మెత్తగా ఉడికించుకున్నా సరే అన్నం బాగుంటుంది. లంచ్ బాక్స్లో పెట్టినప్పుడు తినేటప్పుడు కూడా మెత్తగా ఉంటుంది, పొడి పొడిగా ఉంటుంది. ఇలా ఒక్కసారి అంతా ఆయిల్ పట్టేటట్టుగా ఈ రైస్ని వీటన్నిటిలో అంటే వేపటం కాదు, ఇదంతా కలిసిపోయేటట్టుగా ఆయిల్ ప్రతి బియ్యపు గింజకి ఆయిల్ పట్టేట్టుగా కలుపుకోవడం అన్నమాట. ఇలా కలుపుకొని ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. మనం కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి మళ్ళీ తర్వాత నెయ్యి వేయలేము. అందుకని ఇట్లా బియ్యం కలిపేటప్పుడే వేసుకోండి. దీనికోసం నేను 2 గ్లాసుల నీళ్ళు పక్కన వేడి చేసి పెట్టుకున్నాను. ఇలా వేడి చేసి పెట్టుకుంటేనే మనకి ఈ పలావ్ బాగుంటుంది. అలా వేడి చేసి పెట్టుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని దీని క్వాంటిటీకి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. వేసుకొని నీళ్ళల్లో అంతకైతే ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పుని. కొంచెం నేను 1 స్పూను ఉప్పు వేస్తున్నాను. ఇది క్వాంటిటీ ఒకసారి ఇలా కలిపి చూసుకోండి. కుక్కర్ విజిల్ పెట్టిన తర్వాత మీ విజిల్ కనుక లాంగ్గా అంటే ఎక్కువసేపు వచ్చే విజిల్ అయితే ఒక్కటి చాలు. మీడియం ఫ్లేమ్లో పెట్టి విజిల్ పెట్టిన తర్వాత విజిల్ లాంగ్గా వస్తే 1 విజిల్ చాలు. లేదా ఫాస్ట్గా చిన్న విజిల్స్ వస్తుంటే మాత్రం 2 వచ్చి 3వది రానిచ్చినప్పుడు కట్టేసుకోండి. లాంగ్గా వచ్చే విజిల్ అయితే 1 చాలు. ప్రెజర్ అంతా పోయే వరకు ఉంచి 1 విజిల్ వచ్చిన తర్వాత నాది లాంగ్గా వస్తుంది. తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసుకున్నాను. చూశారు కదా, కొంచెం టమాటా వేయటం వల్ల కొంచెం కలర్ వచ్చింది. కానీ టమాటా వేయకపోతే ఇంకా వైట్గానే ఉండి గ్రీన్గా కనిపిస్తుంది. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఈ రైస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.